సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఎవరైనా 21 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఉన్న అలవాట్లని వదులుకోవచ్చు, లేని అలవాట్లని చేసుకోవచ్చు. ట్రై చేయి. రేపటి నుంచి నీ టార్గెట్ మొదలవుతుంది. కంట్రోల్ చేయడానికి ప్రయత్నించు. ఒకటవ ప్రశ్న, ఓర్పు, శిక్షణ, గరిష్ట స్వచ్ఛంద వెంటిలేషన్ ఎంవివిని ఎలా ప్రభావితం చేస్తుంది? ఓర్పు, శిక్షణ, గరిష్ట స్వచ్ఛంద వెంటిలేషన్ ఎంవివిని ఎలా ప్రభావితం చేస్తుంది? ఏ, ఎంవివిని తగ్గిస్తుంది. బి, ఎంవివిని పై ప్రభావం చూపదు. సి, ఎంవివిని పెంచుతుంది. బి, ఎంవివిని హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. ఓర్పు, శిక్షణ, గరిష్ట స్వచ్ఛంద వెంటిలేషన్ ఎంవివిని ఎలా ప్రభావితం చేస్తుంది? ఆన్సర్ సి, ఎంవివిని పెంచుతుంది. రెండవ ప్రశ్న, ఓర్పు కార్యకలాపాలతో ఏ రకమైన అలసట ఎక్కువగా ఉంటుంది? ఓర్పు కార్యకలాపాలతో ఏ రకమైన అలసట ఎక్కువగా ఉంటుంది? ఏ, సెంట్రల్ ఫెటిగ్. బి, ఫర్దీయ అలసట. సి, మానసిక అలసట. డి, తీవ్రమైన అలసట. ఓర్పు కార్యకలాపాలతో ఏ రకమైన అలసట ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ బి, ఫర్దీయ అలసట. మూడవ ప్రశ్న, క్రీడల పనితీరుపై గ్లైకోజన్ క్షీణత ప్రభావం ఏమిటి? క్రీడల పనితీరుపై గ్లైకోజన్ క్షీణత ప్రభావం ఏమిటి? ఏ, మెరుగైన స్ప్రింట్ వేగం. బి, కండరాల ఓర్పు తగ్గింపు. సి, మెరుగైన ఎరోబిక్ సామర్థ్యం. డి, పెరిగిన కండర ద్రవ్యరాశి. క్రీడల పనితీరుపై గ్లైకోజన్ క్షీణత ప్రభావం ఏమిటి? ఆన్సర్ బి, కండరాల ఓర్పు తగ్గుతుంది. నాలుగవ ప్రశ్న, బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ దేన్ని కొలుస్తుంది? బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ దేన్ని కొలుస్తుంది? ఏ, కండరాల బలం. బి, శరీరంలోని కండరాలకు కొవ్వు నిష్పత్తి. సి, ఎత్తు మరియు బరువు ఆధారంగా ఒక వ్యక్తి యొక్క శరీర కొవ్వు. డి, ఎముక సాంద్రత. బాడీ మసాజ్ ఇండెక్స్ లేదా బిఎంఐ దేన్ని కొలుస్తుంది? ఆన్సర్ సి, ఎత్తు మరియు బరువు ఆధారంగా ఒక వ్యక్తి కొవ్వు శరీర కొవ్వు. ఐదవ ప్రశ్న, శరీరం యొక్క ఒత్తిడి ప్రతిస్పందన సమయంలో ఏ హార్మోన్ ప్రధానంగా విడుదలవుతుంది? శరీరం యొక్క ఒత్తిడి ప్రతిస్పందన సమయంలో ఏ హార్మోన్ ప్రధానంగా విడుదలవుతుంది? ఏ, ఇన్సులిన్. బి, అడ్రినల్. సి, సెరోటోనిన్. డి, మెలటోనిన్. శరీరం యొక్క ఒత్తిడి ప్రతిస్పందన సమయంలో ఏ హార్మోన్ ప్రధానంగా విడుదలవుతుంది? ఆన్సర్ సి, సెరోటోనిన్. ఆరవ ప్రశ్న, ఒత్తిడితో ప్రేరేపించబడిన ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిస్పందన ఏ హార్మోన్ విడుదల కలిగి ఉంటుంది? ఒత్తిడితో ప్రేరేపించబడినప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిస్పందన ఏ హార్మోన్ విడుదలను కలిగి ఉంటుంది? ఏ, ఇన్సులిన్. బి, మెలటోనిక్. సి, అడ్రినల్. డి, ఆక్సిటోసిన్.
ఒత్తిడితో ప్రేరేపించబడిన ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిస్పందన ఏ హార్మోన్ విడుదలను కలిగి ఉంటుంది? ఆన్సర్ సి ఎటర్నల్. 7వ ప్రశ్న, మేధో ఆరోగ్యం దీని ఆధారంగా వర్గీకరించబడుతుంది. మేధో ఆరోగ్యం దీని ఆధారంగా వర్గీకరించబడుతుంది. ఏ నిరంతర అభ్యాసం మరియు సమస్య పరిష్కారం, బి ఆరోగ్యకరమైన డైట్ని అవలంబించడం, సి సామాజిక కార్యకలాపాలతో పాల్గొనడం, డి రిలాక్సేషన్ టెక్నిక్స్ సాధన. మేధో ఆరోగ్యం దీని ఆధారంగా వర్గీకరించబడుతుంది. ఆన్సర్ ఏ నిరంతర అభ్యాసం మరియు సమస్య పరిష్కారం. 8వ ప్రశ్న, విద్యార్థులను హౌసులుగా విభజించి నిర్వహించు పోటీలేవి? విద్యార్థులను హౌసులుగా విభజించి నిర్వహించు పోటీలేవి? ఏ బహిరంగ పోటీలు, బి పరిమితమైన పోటీలు, సి ఇంట్రామారల్స్, డి ఎక్స్ట్రామారల్స్. విద్యార్థులను హౌసులుగా విభజించి నిర్వహించు పోటీలు ఏవి? ఆన్సర్ సి ఇంట్రామారల్స్. 9వ ప్రశ్న, ఇంటర్మీడియట్ వారిని ఎప్పటి నుంచి అంతర్ పాఠశాల లేదా కాలేజ్ పోటీలకు అనుమతిస్తున్నారు? ఇంటర్మీడియట్ వారిని ఎప్పటి నుంచి అంతర్ పాఠశాల లేదా కాలేజ్ పోటీలకు అనుమతిస్తున్నారు? ఏ 1974, బి 1976, సి 1972, డి 1971. ఇంటర్మీడియట్ వారిని ఎప్పటి నుంచి అంతర్ పాఠశాల లేదా కాలేజ్ పోటీలకు అనుమతిస్తున్నారు? ఆన్సర్ సి 1972. 10వ ప్రశ్న, రికార్డులను వ్రాసి భద్రపరచడాన్ని ఏమంటారు? రికార్డులను వ్రాసి భద్రపరచడాన్ని ఏమంటారు? ఏ సూపర్విజన్, బి రిజిస్టర్, సి ఇన్కన్షన్, డి రిపోర్ట్. రికార్డును వ్రాసి భద్రపరచడాన్ని ఏమంటారు? ఆన్సర్ బి రిజిస్టర్. 11వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏ రిజిస్టర్ పాఠశాలలో శాశ్వతంగా ఉంటుంది? ఈ క్రింది వాటిలో ఏ రిజిస్టర్ పాఠశాలలో శాశ్వతంగా ఉండును? ఏ సమ్మరీ రిజిస్టర్, బి స్కిల్ రిజిస్టర్, సి క్యుములేటివ్ రిజిస్టర్, డి అటెండెన్స్ రిజిస్టర్. ఈ క్రింది వాటిలో ఏ రిజిస్టర్ పాఠశాలలో శాశ్వతంగా ఉండును? ఆన్సర్ సి క్యుములేటివ్ రిజిస్టర్. 12వ ప్రశ్న, త్రాటక క్రియ సమయంలో దేనిని చూడాలని సిఫార్సు చేయబడుతుంది? త్రాటక క్రియా సమయంలో దేనిని చూడాలని సిఫార్సు చేయబడుతుంది? ఏ ఒక ప్రశాంతమైన కాంతి, బి మిణుకుమనే మంట లేదా కొవ్వొత్తి, సి యోగా మందిరం, డి ఒక చీకటి గది. త్రాటక క్రియా సమయంలో దేనిని చూడాలని సిఫార్సు చేయబడుతుంది? ఆన్సర్ బి మిణుకుమనే మంట లేదా కొవ్వొత్తి. 13వ ప్రశ్న, క్రింది వాటిలో భారతదేశంలోని పురాతన యోగా ఇన్స్టిట్యూట్లో ఏది ఒకటి? క్రింది వాటిలో భారతదేశంలోని పురాతన యోగా ఇన్స్టిట్యూట్లో ఏది ఒకటి? ఏ శివానంద ఆశ్రయం, బి కృష్ణాచారి యోగా మందిరం,
సి యోగా ఇన్స్టిట్యూట్, డి ఈసా యోగా కేంద్రం. క్రింది వాటిలో భారతదేశంలోని పురాతన యోగా ఇన్స్టిట్యూట్లో ఇది ఒకటి. ఆన్సర్ సి యోగా ఇన్స్టిట్యూట్. 14వ ప్రశ్న, నియమ, శౌచ వీటిని సూచిస్తుంది. నియమ, శౌచ వీటిని సూచిస్తుంది. ఏ స్వచ్ఛత మరియు శుభ్రత, బి సంతృప్తి, సి క్రమశిక్షణతో కూడినది, డి స్వీయ. నియమ, స్వచ్ఛ వీటిని సూచిస్తుంది. ఆన్సర్ ఏ స్వచ్ఛత మరియు శుభ్రత. 15వ ప్రశ్న, నియమాన్ గేమ్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరిగేవి? నియమాన్ గేమ్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరిగేవి? ఏ 4 సంవత్సరాలు, బి 3 సంవత్సరాలు, సి 2 సంవత్సరాలు, డి 1 సంవత్సరం. నియమాన్ గేమ్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరిగేవి? ఆన్సర్ సి 2 సంవత్సరాలకు ఒకసారి. 16వ ప్రశ్న, ఐఓసి ప్రెసిడెంట్ ఎన్ని సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతాడు? ఐఓసి ప్రెసిడెంట్ ఎన్ని సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడును? ఏ 4 సంవత్సరాలు, బి 8 సంవత్సరాలు, సి 6 సంవత్సరాలు, డి 2 సంవత్సరాలు. ఐఓసి ప్రెసిడెంట్ ఎన్ని సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతాడు? ఆన్సర్ బి 8 సంవత్సరాలకు. 17వ ప్రశ్న, శరీర దారుఢ్యం కొరకు నిర్బంధంగా చేసే కృత్యాలను ఏమంటారు? శారీర దారుఢ్యం కోసం నిర్బంధంగా చేసే కృత్యాలను ఏమంటారు? రిథమిక్స్, బి జిమ్నాస్టిక్స్, సి కంబండిమ్స్, డి కాలస్థెనిక్స్. శరీర దారుఢ్యం కొరకు నిర్బంధంగా చేసే కృత్యాలను ఏమంటారు? ఏ రిథమిక్స్, బి జిమ్నాస్టిక్స్, సి కాంబడిమ్స్, డి కాలస్థెనిక్స్. శరీర దారుఢ్యం కొరకు నిర్బంధం చేసే కృత్యాలను ఏమంటారు? ఆన్సర్ డి కాలస్థెనిక్స్. 18వ ప్రశ్న, కాలక్రానిక్లోని ఫార్మల్ యాక్టివిటీలో ఎన్ని దశలు ఉంటాయి? కాలట్రానిక్స్లోని ఫార్మల్ యాక్టివిటీలో ఎన్ని దశలు ఉంటాయి? ఏ 2, బి 4, సి 3, డి 1. కాలట్రానిక్స్లోని ఫార్మల్ యాక్టివిటీలో ఎన్ని దశలు ఉంటాయి? ఆన్సర్ సి 3. 19వ ప్రశ్న, శరీరంలోని అతిపెద్ద బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఏది? శరీరంలో అతిపెద్ద బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఏది? ఏ భుజం, బి హిప్, సి మోచాయి, డి మోకాలు. శరీరంలోని అతిపెద్ద బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఏది? ఆన్సర్ బి హిప్ జాయింట్. 20వ ప్రశ్న, పుర్రెలోని కుట్లు ఏ రకమైన ఉమ్మడికి ఉదాహరణ? పుర్రెలోని కుట్లు ఏ రకమైన ఉమ్మడికి ఉదాహరణ? ఏ సైనోవియల్ జాయింట్, బి పీచు ఉమ్మడి, సి మృదులాస్థి ఉమ్మడి, డి గ్లైడింగ్ జాయింట్. పుర్రెలోని కుట్లు ఏ రకమైన ఉమ్మడికి ఉదాహరణ? ఆన్సర్ బి పీచు ఉమ్మడి. 21వ ప్రశ్న, సాఫ్ట్ బాల్ గేమ్ మాదిరిగానే ఉంటుంది.
సాఫ్ట్బాల్ ఈ ఆట మాదిరిగా ఉంటుంది. ఏ బేస్బాల్, బి టెన్నికాయిట్, సి బాస్కెట్బాల్, డి నెట్బాల్. సాఫ్ట్బాల్ ఏ గేమ్ మాదిరిగా ఉంటుంది లేదా సాఫ్ట్బాల్ గేమ్ మాదిరిగానే ఉంటుంది. ఆన్సర్ ఏ బేస్బాల్. 22వ ప్రశ్న, సాఫ్ట్బాల్లో పిచ్చర్ బంతిని పిచ్ చేయకూడదు. సాఫ్ట్బాల్లో పిచ్చర్ బంతిని పిచ్ చేయకూడదు. ఏ వెనక నుంచి, బి కాల్ ద్వారా, సి గ్లౌ నుండి, డి పైవన్నీ. సాఫ్ట్బాల్లో పిచ్చర్ బంతిని పిచ్ చేయకూడదు. ఆన్సర్ డి పైవన్యూ. 23వ ప్రశ్న, టెన్నికాయిట్ కోర్టులోని లైన్ల వెడల్పు. టెన్నికాయిట్ కోర్టులో లైన్ల వెడల్పు. ఏ 3 సెంటీమీటర్లు, బి 7 సెంటీమీటర్లు, సి 5 సెంటీమీటర్లు, డి 10 సెంటీమీటర్లు. టెన్నికాయిట్లోని కోర్టులో లైన్ల వెడల్పు ఎంత? ఆన్సర్ సి 5 సెంటీమీటర్లు. 24వ ప్రశ్న, పురుషుల కోసం డిస్కస్తో బరువు. సీనియర్ పురుషుల కోసం డిస్కస్తో బరువు. సీనియర్ పురుషుల కోసం డిస్కస్ బరువు. ఏ 7.26 కిలోలు, బి 1.75 కిలోలు, సి 2 కిలోలు, డి 6 కిలోలు. పురుషుల సీనియర్ కోసం డిస్కస్ బరువు. ఆన్సర్ సి 2 కిలోలు. 25వ ప్రశ్న, ఖోఖో మ్యాచ్లో ప్రతి జట్టుకు ఎన్ని టైమ్అవుట్స్ ఉంటాయి? ఖోఖో మ్యాచ్లో ప్రతి జట్టుకు ఎన్ని టైమ్అవుట్లు ఉంటాయి? ఖోఖో మ్యాచ్లో ప్రతి జట్టుకు ఎన్ని టైమ్అవుట్లు ఉంటాయి? ఏ 1, బి 2, సి 3, డి 4. ఖోఖో మ్యాచ్లో ప్రతి జట్టుకు ఎన్ని టైమ్అవుట్లు ఉంటాయి? ఆన్సర్ ఏ 1. 26వ ప్రశ్న, షటిల్ కాక్ ఏకల పొడవు ఎంత? షటిల్ కాక్ ఉంది కదా, ఏకల పొడవు ఎంత? ఏ 60 మిల్లీమీటర్ల నుంచి 70 మిల్లీమీటర్లు, బి 50 మిల్లీమీటర్ల నుంచి 62 మిల్లీమీటర్లు, సి 45 మిల్లీమీటర్ల నుంచి 50 మిల్లీమీటర్లు, డి 55 మిల్లీమీటర్ల నుంచి 62 మిల్లీమీటర్లు. షటిల్ కాక్ ఏకల పొడవు ఎంత? ఆన్సర్ ఏ 62 మిల్లీమీటర్ల నుంచి 70 మిల్లీమీటర్లు. 27వ ప్రశ్న, ఫుట్బాల్లో బంతి చుట్టుకొలత. ఫుట్బాల్లో బంతి చుట్టుకొలత ఎంత? ఏ 65 నుంచి 67 సెంటీమీటర్లు, బి 68 నుంచి 70 సెంటీమీటర్లు, సి 58 నుంచి 60 సెంటీమీటర్లు, డి 74.9 నుంచి 78 సెంటీమీటర్లు. ఫుట్బాల్లో బంతి చుట్టుకొలత ఎంత? బి 68 నుంచి 70 సెంటీమీటర్లు. 28వ ప్రశ్న, జావెలిన్ త్రో రన్వే వెడల్పు. జావెలిన్ త్రో రన్వే వెడల్పు ఎంత? ఏ 1.22 మీటర్లు, బి 2.50 మీటర్లు, సి 2.135 మీటర్లు, డి 4 మీటర్లు. జావెలిన్ త్రో రన్వే వెడల్పు ఎంత? ఆన్సర్ డి 2.50 మీటర్లు. సారీ, జావెలిన్తో రన్వే వెడల్పు ఎంత అంటే ఆన్సర్ డి 4 మీటర్లు. జావెలిన్ త్రో రన్వే వెడల్పు 4 మీటర్లు. ఆన్సర్ డి. పురుషుల కోసం వాలీబాల్ నెట్ ఎత్తు ఎంత? పురుషుల కోసం వాలీబాల్ నెట్ యొక్క ఎత్తు. ఏ 2.24 మీటర్లు, బి 2.30 మీటర్లు, సి 2.43 మీటర్లు, డి 2.50
10 మీటర్లు. పురుషుల కోసం వాలీబాల్ నెట్ యొక్క ఎత్తు. ఆన్సర్ సి 2.43 మీటర్లు. 30వ ప్రశ్న. కబడ్డీలోని సబ్ జూనియర్ బౌలర్ కేటగిరీ బరువు. కబడ్డీలో సబ్ జూనియర్ బౌలర్ కేటగిరీల బరువు. ఏ 65 కిలోలు, బి 50 కిలోలు, సి 45 కిలోలు, డి 60 కిలోలు. కబడ్డీలోని సబ్ జూనియర్ బౌలర్ కేటగిరీల బరువు. ఆన్సర్ కబడ్డీలో సబ్ జూనియర్ బౌలర్ కేటగిరీల బరువు ఎంత? సబ్ జూనియర్స్ కోసం ఆన్సర్ బి 50 కిలోలు. అనుకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే.